కేంద్ర ప్రభుత్వ టెలికాం విభాగం తన సేవలను క్రమంగా కార్పొరేటీకరించింది. 1986లో ఢిల్లీ, ముంబైలలో టెలిఫోన్ సేవలను మహానగరం టెలికాం నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) కిందికి తీసుకొచ్చింది. మరోవైపు అంతర్జాతీయ టెలికాం సేవల కోసం విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (విఎస్ఎన్ఎల్)ను స్థాపించింది. 2002లో విఎస్ఎన్ఎల్ టాటా సంస్థకు విక్రయించారు. అది టాటా కమ్యూనికేషన్స్గా పేరు మార్చుకుంది. స్వదేశీ టెలికాం సేవల కోసం 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ను స్థాపించారు. ఇందులో భారత ప్రభుత్వానికి 56.25% వాటాలుంటే 43.75% ఈక్విటీ వాటాలు ఎంటీఎన్ఎల్ చేతిలో ఉన్నాయి. టెలిఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చిన సమయంలో టెలిఫోన్ కనెక్షన్ కోసం 10 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది. వెయిటింగ్ లిస్టులో పేరు తొలగిపోకుండా చూసుకోవడానికి తరచూ డిపాజిట్పై అదనపు రుసుము చెల్లించాల్సి వచ్చేది. టెలికాం సేవల విస్తరణ, ఆధునీకరణ కోసం ప్రభుత్వం 1990 నుంచి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ వచ్చింది. ఆ క్రమంలో సెల్ ఫోన్లు, పేజర్లు, ఇంటర్నెట్, ఉపగ్రహ ఆడియో, వీడియో బ్రాడ్కాస్టింగ్ వంటి సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు చేపట్టాయి. 2004-2014 మధ్య కాలంలో ఈ సంస్థలు బాగా అభివృద్ధి చెందాయి. తక్కువ ధరలకే కొత్త టెలికాం సేవలు, సాంకేతికతలు, సాధనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కానీ పోటీ ఎక్కువగా ఉండడం వల్ల చివరకు 3 ప్రైవేట్ సంస్థలే మిగిలాయి. మార్కెట్లో పోటీని పర్యవేక్షించడానికి 1997లో భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్ను) స్థాపించారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల మధ్య వివాదాలను పరిష్కరించడానికి 2000 సంవత్సరంలో టీడీశార్ని స్థాపించారు. నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం వ్యవస్థ మన దేశంలోనే ఉంది. భారతీయుల తలసరి ఆదాయం 1947లో రూ. 250 ఉండేది. టెలిఫోన్ సేవలు పొందడం కోసం అంతకు 2.5 రెట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ 2024లో అది 0.012% పడిపోయింది. ఇప్పుడు దేశంలో సగటున ప్రతి 100 మందికి 86 ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి 100 మందికి 134 ఫోన్లు ఉంటే గ్రామాల్లో 58 చొప్పున ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో జనాభా కన్నా ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతి 100 మందికి 273 ఫోన్లు ఉంటే కేరళలో 120 చొప్పున ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లో కూడా జనాభా కంటే ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం మార్చి నాటికి 40.30% మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. భారతి ఎయిర్టెల్కు 33.10%, వొడాఫోన్కు 18.86% వాటాలున్నాయి. జియో, ఎయిర్టెల్ రెండు పూర్తిగా ప్రైవేట్ సంస్థలు కాగా వొడాఫోన్లో ప్రభుత్వానికి 23.1%, ప్రజలకు 39.7%, ఆదిత్య బిర్లాకు 14.76% వాటాలున్నాయి. వొడాఫోన్ చెల్లించాల్సిన రుణాన్ని ఈక్విటీగా మార్చడం వల్లే ప్రభుత్వానికి ఈ సంస్థలో వాటాలు వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ 7.57%, ఎంటీఎన్ఎల్ 0.17% వాటాలు కలిగి ఉన్నాయి. వొడాఫోన్తో పాటు బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వల్ల ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నాయి. రిలయన్స్ జియో ప్రభుత్వం నుంచి ఎటువంటి రుణం తీసుకోలేదు. జియో, ఎయిర్టెల్లు మాత్రం అంతకంతకు లాభాలు పెంచుకుంటున్నాయి. వేలంలో స్పెక్ట్రమ్ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలను ఎయిర్టెల్ గడువు కన్నా ముందే తీర్చేస్తుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్య సంస్థ అయిన వొడాఫోన్కు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దాని మార్కెట్ వాటా కూడా తరిగిపోతుంది. అయినా సరే అది అదనపు ఈక్విటీని సంపాదించగలుగుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లు కొన్ని నెలల క్రితం ఛార్జీలను 25% మేర పెంచాయి. దాంతో తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులు బిఎస్ఎన్ఎల్కు మారిపోతున్నారు. జియోకి 93.1%, ఎయిర్టెల్కి 99.25% యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉంటే వొడాఫోన్కి 87.55%, బిఎస్ఎన్ఎల్కు 51.75% ఉన్నారు. బిఎస్ఎన్ఎల్కు 63,000 కోట్ల నష్టాలు వచ్చిన ప్రభుత్వం అదనపు నిధులిచ్చి నిలబెడుతోంది. బిఎస్ఎన్ఎల్ ఛార్జీలు పెంచకపోవడం వల్లే వినియోగదారులు పెరుగుతున్నారు. పంటలను ఉన్న విధంగా కాకుండా ప్రాసెసింగ్ ద్వారా వాటికి విలువను జోడించి ఎగుమతి చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. ముడి సరుకు కన్నా శుద్ధి చేసి ఆధునిక పద్ధతుల్లో వండి ప్యాక్ చేసిన ఆహారానికి ఎక్కువ ధర పలుకుతుంది. ప్రస్తుతం ఇండియా $5,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కానీ అందులో అదనపు విలువను జోడించిన సరుకు 15% ఉంటోంది. అమెరికా, చైనా, నెదర్లాండ్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెల్జియం వంటి దేశాలు వ్యవసాయ ఎగుమతుల్లో 40% వరకు విలువను జోడించినవే ఉంటున్నాయి. భారత్ $10,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలనుకుంటోంది. అందులో కనీసం 30% విలువ జోడించినవి ఉండేలా చూస్తే రైతులకు లాభాలు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న వాటిల్లో మాంసం ఒకటి.
ప్రతి సంవత్సరం 10,000 కోట్ల డాలర్లకు పైగా మాంసం ఎగుమతి అవుతుండగా అందులో 12% వాటాతో అమెరికా అగ్రస్థానంలో నిలుస్తోంది. అందులో భారత్ వాటా 1.6%. ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువ 9,700 కోట్ల డాలర్లు. అందులో 14.5% వాటా చైనాది కాగా ఇండియాది 4.6%. 7,800 కోట్ల పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో 14.3% వాటాతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. భారత్ వాటా కేవలం 0.3%. 5,200 కోట్ల డాలర్ల విలువైన పండ్లు, కూరగాయల ఎగుమతి మార్కెట్లో చైనా 15.6% వాటాతో అగ్రస్థానంలో ఉంటే భారత్ వాటా కేవలం 0.9%. 2,500 కోట్ల డాలర్ల గుడ్లు, కోడి మాంసం ఎగుమతుల్లో 22% వాటాతో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉండగా భారత్ వాటా కేవలం 0.2% మాత్రమే. వీటి ఎగుమతులను ఎన్నో రెట్లు పెంచుకునే అవకాశం మనకుంది. తెలుగు రాష్ట్రాలు ఆ దిశగా దృష్టి సారించడం ముఖ్యం. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ చేపలు, రొయ్యల ఎగుమతులను పెంచుకోవచ్చు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు, కోడి మాంసం ఎగుమతి చేయవచ్చు. పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కాయగూరలను భారీగా ఎగుమతి చేసుకునే అవకాశాలు రెండు రాష్ట్రాలకు ఉన్నాయి. కానీ భారత్ బియ్యం, రొయ్యలను మాత్రమే ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత ఏర్పడుతోంది. కాబట్టి నాట్లు అవసరం లేని వరిని, నిలువ నీరు ఉన్న చోట్ల పండించే వరిని ఎగుమతికి ఉపయోగించుకోవాలి. భారత్ తన వ్యవసాయ ఎగుమతుల్లో 70% ఇరుగు పొరుగు దేశాలకే చేస్తుంది. అక్కడి నుంచి మనకు మంచి ధర రాదు. ఎక్కువ ధర లభించే అమెరికా, ఐరోపా మార్కెట్లకు కేవలం 30% మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. ఈ మార్కెట్లకు నాణ్యమైన వ్యవసాయ సరుకులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించవచ్చు. ఇప్పటికే మహారాష్ట్ర ఎగుమతి చేస్తున్న ద్రాక్ష పండ్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. నాణ్యత, ఉత్పాదకత, బ్రాండ్, చక్కని ప్యాకేజింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మహారాష్ట్ర తన ద్రాక్ష ఎగుమతులను పెంచుకుంది. ఇదే దారిలో బియ్యం, రొయ్యలు, పండ్లు, కూరగాయలు, మాంసం, మసాలా దినుసులు, జీడిపప్పు, వేరుశెనగ, కొబ్బరి, తేనె, అరటి, మామిడి పండ్లు లాంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను పెంచుకోవాలి. విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా పనిచేస్తుందన్న దానిపై నిరంతరం పరిశోధన చేస్తున్న సెర్న్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సంస్థ మరిన్ని భౌతిక రహస్యాల్ని ఛేదించేందుకు ఒక భారీ విచ్చిత్తి వ్యవస్థను రూపొందించే ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద 91 కిలోమీటర్ల భారీ విస్తృతిలో నిర్మించాలనుకుంటున్న ఈ విచ్చిత్తి వ్యవస్థకు ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్గా పేరు పెట్టారు. ఈ వ్యవస్థ సాయంతో 2040 సంవత్సరం మధ్యకల్లా ఇప్పటి వరకు తెలిసిన భౌతిక శాస్త్ర పరిజ్ఞానంపై తిరిగి అధ్యయనం చేసి మరిన్ని కొత్త వివరాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు. 2070 నాటికి ఈ వ్యవస్థ సాయంతో అత్యంత శక్తివంతమైన ప్రోటాన్లను, భారీ అయాలను ఢీకొట్టించి కొత్త రహస్యాలను ఛేదిస్తారని ఇటలీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సంస్థ పరిశోధక డైరెక్టర్ జియార్జియో చియరెల్లి తెలిపారు. శాస్త్రవేత్తలు నిర్మించనున్న సరికొత్త పరమాణు తాకిడి వ్యవస్థ 27 కిలోమీటర్ల లోతున్న భూగర్భ టన్నెల్లో నిర్మితమైన హ్యాడ్రన్ కొలైడర్ కంటే పెద్దదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హ్యాడ్రన్ కొలైడర్లో అత్యంత శక్తివంతమైన అనేక అయస్కాంతాలు అణువులోని ఉపాణువులను కాంతి వేగంతో పయనింపజేసి అవి ఒకదానితో ఒకటి తాకిడికి గురయ్యేలా చేస్తున్నారు. 1,600 కోట్ల డాలర్లు ఖర్చు కావచ్చని తాజాగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్ పరమాణు తాకిడి వ్యవస్థపై 2028లో నిర్ణయం తీసుకుంటారు. ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ గ్రామయాత్ర పేరుతో గీసిన చిత్రం ఒక వేలం పాటలో ఏకంగా 118 కోట్ల ధర పలికింది. హుస్సేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. ఆధునిక భారతీయ చిత్రకళలో అతి ఖరీదైన కళాఖండంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. న్యూయార్క్లోని క్రిస్టీ వేదికలో ఈ వేలం పాట మార్చి 19న జరిగింది. 14 అడుగుల క్యాన్వాస్ కలిగిన ఈ చిత్రం అప్పటికీ కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలో గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వే దేశానికి చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ ఓలోదార్స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో విశ్వవిద్యాలయ ఆసుపత్రికి అందజేశారు. చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఓస్లో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి వినియోగిస్తారు. మరో ప్రసిద్ధ చిత్ర కళాకారిణి అమృత షేర్గిల్ 1937లో గీసిన ద స్టోరీ టెల్లర్ అనే చిత్రానికి ముంబైలో 2023లో జరిగిన ఒక వేలం పాటలో 61.8 కోట్లు లభించాయి. హుసేన్ గీసిన గ్రామయాత్ర చిత్రం ఆ రికార్డును అధిగమించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2022 మే నుంచి 2024 డిసెంబర్ మధ్య 38 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలకు సుమారు 258 కోట్లు ఖర్చయిందని ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వివరాలను రాజ్యసభకు తెలిపింది.
2023 జూన్లో మోదీ అమెరికాకు వెళ్లినప్పుడు 22.89 కోట్లు ఖర్చయిందని, మిగిలిన అన్ని పర్యటనల్లోకి అదే ఎక్కువ ఖరీదైనదని తెలిపారు. ఒక్కో పర్యటనకు ఎంతెంత ఖర్చయిందో ఈ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరెట్ లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. గత 3 ఏళ్లలో విదేశీ పర్యటనలకు మోదీ వెళ్లినప్పుడు వివిధ ఏర్పాట్ల కోసం అక్కడి దౌత్య కార్యాలయాలు ఎంత ఖర్చు చేశాయో వెల్లడించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. గత సంవత్సరం సెప్టెంబర్లో మోదీ అమెరికాకు వెళ్లినప్పుడు 15.33 కోట్లు ఖర్చయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరణశిక్షలు పడ్డ భారతీయులు 25 మంది ఉన్నారని, వారిపై కోర్టు తీర్పులు ఇంకా అమలు కాలేదని కేంద్రం తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానంలో రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. విదేశాల్లో జైళ్లలో ఉన్నవారు, విచారణను ఎదుర్కొంటున్నవారు కలిపి 10,152 మంది ఉన్నారని చెప్పారు. వారి భద్రత, యోగక్షేమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో 11 మంది సౌదీ అరేబియాలో, 6 మలేషియాలో, 3 కువైట్లో, 4 ఇతర దేశాల్లో ఉన్నారని, యుఏఈలో 25 మంది ఉన్నారని వివరించారు. అప్పీళ్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారికి సహకారం అందిస్తున్నామని చెప్పారు. మలేషియా, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలో గత 5 ఏళ్లలో కొందరికి మరణశిక్షలు పడ్డాయని తెలిపారు. రంగుల పండుగ హోలీని ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గుర్తించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర సెనెట్ తాజాగా ఆమోదించింది. దీంతో జార్జియా, న్యూయార్క్ల తర్వాత హోలీని అధికారికంగా గుర్తించిన అమెరికా 3వ రాష్ట్రం టెక్సాస్. హోలీ సందర్భంగా మార్చి 14న సెనేటర్ సారా ఎకార్డ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోలీ పండుగ మూలాలను కొన్ని దశాబ్దాల క్రితం కూడా గుర్తించవచ్చు. ప్రేమ, నవీకరణ, పురోగతి వంటి ఇతివృత్తాలను గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు అని తీర్మానంలో పేర్కొన్నారు.